హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. అప్పుడప్పుడు మనం పిల్లలకి ఏమవుతుంది అంటే, వాళ్ళు కింద పడడం వల్ల గానీ, లేపోతే ఎవరైనా వాళ్ళ చేతిని మటికి లాగడం వల్ల, వాళ్ళ చెయ్య అప్పుడప్పుడు ఫిక్స్ అయిపోతది. ఫిక్స్ అయిపోయి వాళ్ళ మటికి కదలలేకపోవడం అట్లా ఉండొచ్చుమాట. సో, అది యూజువల్‌గా మేము మటికి బిట్వీన్ 1-5 ఇయర్స్‌కి మధ్యలో ఉన్న పిల్లల్ని మేము మటికి చూస్తూ ఉంటాం అన్నమాట. సో, ఏమవుతుంది అంటే ఇంట్లో ఒక చేత్తో అంటే హ్యాండ్‌ని వాళ్ళు మటికి పేరెంట్స్ ఇలాగా చేసి వాళ్ళు ఎత్తుతారన్నమాట. ఒకే హ్యాండ్‌తో పిల్లాడిని మటికి ఎత్తినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ జాయింట్ అంటే ఎల్బో దగ్గర ఉన్న జాయింట్ అది డిస్లొకేట్ అవుతుందన్నమాట. అయ్యి ఆ చెయ్యి అలాగే ఉంటదన్నమాట వాళ్ళకి. అలా ఉండి వాళ్ళు పెయిన్‌తో వాళ్ళు మటికి బాధపడతారన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళు మటికి కింద పడి కూడా అట్లా మటికి అవ్వచ్చన్నమాట. సో, యూజువల్‌గా దీన్ని మనం మటికి ఏమంటామంటే పుల్డ్ ఎల్బో అంటాం అన్నమాట. పుల్డ్ ఎల్బో అంటే ఎల్బోని పుల్ అవ్వడం అన్నమాట. ఎల్బో జాయింట్‌లో 2 ఉంటాయి జాయింట్స్. అంటే 2 బోన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఫోర్ ఆర్మ్ బోన్స్ 2 ఉంటాయి. ఇన్సైడ్ ఉండే బోన్ పేరు మటికి అల్నా, ఇటువైపు ఉన్న బోన్ పేరు మటికి రేడియస్ అంటమాట. ఈ రేడియస్‌కి ఇక్కడ ఉన్నది అంటే ఎల్బో దగ్గర ఉన్నది దాన్ని మనం మటికి హెడ్ అంటాం. సో, రేడియల్ హెడ్ అన్నది ఒక రౌండ్ క్యాప్సూల్‌లో ఉంటదన్నమాట. క్యాప్సూల్ అంటే ఒక చిన్న రింగ్ లాగా ఉంటది. అందులో ఉంటదన్నమాట. అది మటికి ఏమవుతుంది అంటే ఇలా పుల్ చేసినప్పుడు ఈ అంటే అప్పర్ ఎండ్ ఆఫ్ ది రేడియస్ అన్నది అది బయటకొచ్చేస్తది. అంటే చిన్న పిల్లల్లో ఇదంతా ఈ రింగ్ అన్నది ఏంటంటే మటికి ఒక రింగ్ ఉంటుందో అది లూజ్‌గా ఉంటదన్నమాట. సో, అంత టైట్‌గా ఫిక్స్ అయి ఉండదు. సో, ఈజీగా మనం పుల్ చేసినప్పుడు ఇది బయటకొచ్చేసి అది డిస్లొకేట్ అవ్వి అలాగే పిల్లలు అలాగ ఉండి మటికి ఏడుస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు మటికి మూవ్‌మెంట్ ఇలా చేసినా అంటే బయటికి పెట్టినా లేకపోతే ఇన్‌సైడ్ పెట్టినా సరే వాళ్ళకేమవుతుంది అంటే పెయిన్ వస్తూ ఉంటుంది. సో, ఇలాగా ఉన్న పిల్లలకి ఇక్కడ మటికి జాయింట్‌లో స్వెల్లింగ్ ఉండదు. పెయిన్ ఉంటుంది. అంటే మటికి వాపు ఉండదు. సో, వాపు ఉండదు. ఇంకేం ఉండదు. సో, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మటికి ఏం చేస్తామంటే ఈ షోల్డర్ జాయింట్ అంతా మటికి బావుందా? ఈ అప్పర్ ఆర్మ్ అంతా మటికి బావుందా? ఫింగర్స్ బావున్నాయా? ఫిస్ట్ బావుందా? ఇదంతా ఫస్ట్ చెక్ చేసి ఇక్కడ ఏమీ గానీ వాపు గానీ లేకపోతే దాన్ని మనం రెడ్యూస్ చేస్తామన్నమాట. అంటే ఎట్లాగంటే ఈ హ్యాండ్‌ని ఇక్కడ ఒక థంబ్ పెట్టి మనం మటికి ఏం చేస్తామంటే ఇలాగా ప్రొటేట్ చేస్తామన్నమాట. సో, ఇలా పెట్టి ఇలా అంటామన్నమాట మనం. ఇలాగ మటికి అన్నప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ మటికి వెనక్కి వెళ్ళిపోతుంది. సో, అది మనం మటికి ఏం చేస్తామంటే ఇలాగ అంటామన్నమాట. దాన్నే మనం మటికి మాన్యువల్ రిడక్షన్ అంటామన్నమాట. సో, ఇలాగా పుల్డ్ ఎల్బో అన్నది పిల్లల్ని అదంటే చెయ్యితో మొత్తం ఎత్తడం వల్ల వస్తుందన్నమాట. సో, ఒకవేళ అక్కడ బాగా వాపు ఉంది అనుకోండి, ఆ వాపు ఉంటే దానికి అంటే వాపు అయితే జనరల్‌గా ఇలాంటి పుల్డ్ ఎల్బో అంటే ఈ ఎల్బో దగ్గర డిస్లొకేషన్ ఉన్న వాళ్ళకి ఏ రకమైన మటికి వాపు ఉండదు. వాపు ఉన్నది అంటే దానికి మటికి ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చుమాట. సో, అందుకనే మటికి వాపు గాని ఉన్నది అంటే తప్పకుండా ఎక్స్‌రే మనం మటికి తీపించాలి. ఎక్స్‌రేలో ఎక్కడైనా చిన్న మటికి ఫ్రాక్చర్ అయినా ఉందా లేదో మనం మటికి తెలుసుకోవాలి. ఒకవేళ ఏ రకమైన మటికి ఫ్రాక్చర్ ఏమీ లేదు అంటే దాన్ని మనం మాన్యువల్‌గా ఆఫీస్‌లో అంటే మనం మటికి క్లినిక్‌లో దాన్ని రెడ్యూస్ చేసి మనం మటికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వాళ్ళని ఇంటికైతే మనం మటికి పంపించేసేయొచ్చన్నమాట. సో, ఇది ఏంటంటే మటికి ప్రతీదీ మటికి ఫ్రాక్చర్ అయ్యి ఉండకపోవచ్చు. సో, పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు ఇక్కడి నుంచి అంటే చెస్ట్ నుంచి నెమ్మదిగా వాళ్ళని ఇలా 2 చేతులతో ఎత్తాలి. ఓన్లీ ఒక్క చేతితో మటికి లాగి వాళ్ళని మటికి ఎత్తకూడదన్నమాట. అలాగ ఒక చేత్తో మటికి లాగితే వాళ్ళకి డిస్లొకేట్ అవ్వే ఛాన్స్ ఉంటదన్నమాట. సో, ఇది కొద్దిగా మనసులో పెట్టుకుంటే చాలన్నమాట. థ్యాంక్ యూ.